చిటి చామ్, నాకొకటి బలంగా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో చెప్పాలి. అడుగు ప్రేమ్. అందరిలో అసలు యువరాణి ఉంది అనిపిస్తుందా మీకు? నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది ఏంటంటే వాళ్ళల్లో యువరాణి అనేవారే ఎవరు కారనిపిస్తుంది. నాకెందుకో వాళ్ళల్లో ఒకరు రాజావారి రాణివారి మనవరాలే అయి ఉంటుందనిపిస్తోంది. చామ్, యువరాణి రాక అవసరం అని నువ్వు గట్టిగా కోరుకుంటున్నావు కాబట్టి నీకలా అనిపిస్తూ ఉండొచ్చు. నువ్వు ఆ తెర తీసైతే చూడాలి. అవును చామ్, యువరాణి వాళ్ళల్లో ఒక్కరు ఉండటం ఎంత ముఖ్యమో ఆ ఒక్కరు రాజావారి రాణివారి మనవరాలు అయి ఉండటం అంతే ముఖ్యం కదా. డౌట్లు ఉండకూడదు కదా. చిట్టికి అనిపిస్తున్నట్టే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అందరిలో ఒక్కళ్ళు యువరాణి అయితే అందరూ యువరాణిలాగా ఆ అలవాట్లు అభిరుచులతో ఎందుకు వస్తారు? అందరికీ ఒకే అరికాలులో మచ్చ ఎలా ఉంటుంది? అందరికీ పసుపు పచ్చ అంటేనే ఎలా ఇష్టం అవుతుంది? అందరికీ పామంటే భయం లేకుండా ఎలా ఉంటుంది? అందరూ ఎడం చేత్తో ఎలా రాస్తారు? ఇది అసలు సాధ్యమా చామ్? కరెక్టే ప్రేమ్ బాబు. మళ్ళీ డౌట్గా చెప్పకు. ఇదే కరెక్ట్. ఎవరో వాళ్ళకు ఉప్పందించాకే ఇక్కడికి వచ్చారని క్లియర్గా అర్థమవుతుంది చామ్. మరిప్పుడు ఏం చేయాలి ప్రేమ్ బాబు? ఆ ఉప్పందించింది ఎవరో కనిపెడితే ప్రాబ్లం సాల్వ్ కదా. అది తర్వాతలే చిట్టి. ముందు అలాంటి ఆలోచనలతో వచ్చిన వాళ్ళ భరతం పట్టాలి. ఇంకొకసారి మోసం చేయాలని చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తర్వాత వచ్చే వాళ్ళకి గుణపాఠంగా ఉండాలి. అలా మనం చెయ్యాలి. అలా ఎలా చేస్తావు చామ్? అదే ఆలోచిస్తున్నాను ప్రేమ్ బాబు. ఐడియా. ఏంటి చామ్? రాజగ్రంథం ప్రేమ్ బాబు. అందులో యువరానికి పెట్టబోయే పరీక్షలని మనం మన పరీక్షలతో కలిపేద్దాం. ఏమంటారు? ప్లాన్ అదర్ అప్లై చేయడమే తరువాయి. మరింకెందుకు ఆలస్యం? చేసేద్దాం పదండి. ఏం రాద్దాం చామ్? చెప్తా. బాబు, ఓకేనా ప్రేమ్ బాబు? డబుల్ ఓకే. రాసి చెప్తా. డన్. చామ్, నువ్వు రాసి పెన్ ఇవ్వండి. చామ్, త్వరగా ఎవరూ చూడకుండా రాసి. రాసేస్తున్నాను బాబు. చామ్, అయిపోయిందా? ప్రేమ్ బాబు, అయిపోయింది. సరే, ఆ బాక్స్లో పెట్టేసి. 1 సెకండ్. నీకేమైందిరా? జామ్ రాసింది రేపు చూస్తే 20 ఏళ్ల క్రితం రాసిన దానిలో ఉండాలిగా ప్రేమ్. లేదంటే కొత్తగా చేర్చినట్టే తెలిసిపోతుంది. చేయడానికి అందరూ నిరాకరిస్తారు. పాయింట్ చిట్టి. కానీ ఇప్పుడు ఏం చేయాలి? డోంట్ వరీ, నేనున్నాను కదా. నా ఎక్స్రేతో స్టైల్ మార్చేస్తాను. నా కళ్ళ ముందు పెట్టేసేయి.
చిట్టి నువ్వు మామూలుడి కాదురా. వావ్ చిట్టి నువ్వు సూపర్. అవునరా, నువ్వు క్యాక్రా చిట్టి. థ్యాంక్ యూ చాం సమయానికి నీ బుర్ర కూడా పాదరసంలా పనిచేసింది. నీకు మామూలు తెలివితేటలేవు, అందుకే నువ్వు లాయర్ అవుతున్నావు. నేను లాయర్ని ఎలా అవుతాను ప్రేమ్ బాబు? మీ మూలంగానే కదా. నా మూలంగానా? మరి కాదా ప్రేమ్ బాబు? మీకు బాగా తెలివితేటలు ఉన్నాయి కాబట్టే మీ సావాసంతోనే ఆ తెలివితేటలు నాకొచ్చేసాయి కాబట్టి నేను లాయర్ని అవుతున్నాను. కాబట్టి ఇప్పుడు నాకు ఈ గ్రంథం ఇచ్చి ఇలా చేశారన్నమాట. ఎస్ లాయర్ అయితే రేపు ఎన్నో గమ్మత్తులు చూడొచ్చన్నమాట. మామూలు గమ్మత్తులు కాదురా చిట్టి. పారిపోయే యువరాణులెవరో, ఉండే యువరాణెవరో అందరం చూడొచ్చు. చూద్దాం, సందేహమే లేదు. ఉప్పు అందిస్తే వచ్చిన వాళ్ళెవరో, నిజంగా వచ్చిన వాళ్ళెవరో కూడా రేపే తేలిపోతుంది. పదండి. వీళ్ళ స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి? పిచ్చి మొహాళ్ళు వీళ్ళు. అమ్మా చామంతి, ఆ రాజగ్రంథం తీసుకురా తల్లి. తెస్తున్నానండి. తెచ్చానండి. ఇలాంటి సమస్య తలెత్తినప్పుడు రాజగ్రంథంలో పరిష్కార మార్గం కూడా ఉంటుంది. ఒకసారి గ్రంథాన్ని పరిశీలించమ్మా. అలాగేనండి. ప్రేమ్, చామంతి రాసిందేగా, అంతసేపు చూస్తుందేంటి? వెంటనే తీసి చదివేస్తే డౌట్ వస్తుంది కదరా. కరెక్టే ప్రేమ్. ఏవండి, 18వ అధ్యాయంలో ఇలాంటి సమస్యలు వస్తే ఏం చేయాలి అనే దాని మీద పరిష్కార పరీక్షలు రాయబడి ఉందంట. అవునా? చదువమ్మా. ఇదంతా నిజమేనా? ఇదేమైనా రాసుంటుందా? హా, 18వ అధ్యాయం చదువుతానండి. ఆగు, ఏది ఒకసారి చూపించు. ఏంటి రోజా నీ డౌటు? 20 సంవత్సరాల క్రితం కదా అది రాశారు, అలా ఉందా లేదా అని డౌట్. తప్పులేదు రోజమ్మా, చూసుకోండి.